1 కిలో చికెన్, 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి, మరాయి దహి, అలాగే 1 స్పూన్ అదరక లహసన్ పేస్ట్, కాలి మిర్చి పౌడర్ 1½ టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి మూత పెట్టి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో కొద్దిగా కాజు, 2 మీడియం సైజు ఆనియన్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే కళాయిలోకి కొద్దిగా బటర్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, రెండు బిర్యానీ ఆకులు, 2 ఇలాచీ, లవంగ్, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం వేగనివ్వాలి. వట్టిమిరపకాయ కూడా వేసుకోవాలి. అలాగే బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలిపి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడాలి. ఇప్పుడు మనం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసుకొని మిక్స్ చేయాలి. రెడ్ చిల్లీ పౌడర్, ఓన్లీ జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, బ్లాక్ పేపర్ ఇవి వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఉడికిందా లేదా చూసుకున్నాం. ఇలా బాగా ఉడికిన తర్వాత మనము మిక్సీ కొట్టుకున్న కాజు, ఆనియన్ పేస్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేయకూడదు, కొద్దిగా జార్లో నీళ్ళు వేసి కలిపేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా మూత పెట్టి 12 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. కొద్దిగా బ్లాక్ పేపర్ కూడా మళ్ళీ వేసుకోవాలి. దాని టేస్ట్ బాగుంటుంది. కాలి మిర్చి చికెన్, కొద్దిగా కసూరి మెంతి కూడా వేసుకోవాలి. అంతే, సింపుల్ రెసిపీ, చాలా టేస్ట్ బాగుంటుంది. చపాతీ లేకైనా రైస్ లేకైనా ఇలా మీరు కూడా చేసి చూడండి.